హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇది చాలా టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్ ఐటమ్ అండి. పిల్లలకి ఇది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో రకరకాల డ్రై ఫ్రూట్స్ వేస్తాము. దీనివల్ల మనకి అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ బాడీకి అందుతాయి. ఇది ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఫస్ట్ పెన్నంలో 1 టీ స్పూన్ ఘీ వేసుకోవాలి. అది మెల్ట్ అయిన తర్వాత 1 కప్ క్యాష్యూస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు అది వెట్నెస్ అంతా పోతూ బాగా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ ఇందులో 1 కప్ ఆల్మండ్స్ వేసుకోవాలి. అవి కూడా డ్రై రోస్ట్ బాగా స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం టెక్స్చర్ మారాలి ఫ్రెండ్స్, అంతవరకు మనము ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 1 కప్ పంకిన్ సీడ్స్ తీసుకున్నామండి. పంకిన్ సీడ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ మనకి. దీనివల్ల మనకి మెమరీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్. మళ్ళీ 1 కప్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి, అవి కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మనకు ఒకవేళ ఘీ తక్కువ ఉంటే 1 టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవచ్చు. అది ఫ్రై అయిన తర్వాత కోకోనట్ వేసుకోవాలండి. డ్రై కోకోనట్ 1 కప్ తీసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మన దగ్గర ఒకవేళ రైసిన్స్ ఉంటే 1/2 కప్ రైసిన్స్ వేసుకోవచ్చు, 1/2 కప్ పిస్తా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు 1/4 కప్ పాపీ సీడ్స్ అండి, గసగసాలు, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ టెక్స్చర్ అనేది మారాలి డ్రై ఫ్రూట్స్ అంతా. కొంచెం క్యాష్యూస్ కానీ ఇవన్నీ లైట్గా గోల్డెన్ కలర్ రావాలి. బాగా మిక్స్ చేయాలి. ఒకవేళ తక్కువ ఉంటే ఘీ యాడ్ చేయొచ్చు. ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పెన్నంలో 1 టీ స్పూన్ ఘీ వేసి డేట్స్ అండి, సీడ్లెస్ డేట్స్, మేము లైన్ డేట్స్ తీసుకున్నాము. అది 1.5 కప్ తీసుకోవాలి. లైన్ డేట్స్ కూడా బాగా ఫ్రై చేయాలి. ఇది ఎంతసేపు ఫ్రై చేయాలి అంటే దాని టెక్స్చర్ కొంచెము షైనింగ్గా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ అనేది ఇప్పుడు మనము డేట్స్ వేసాం కదా, అది బాగా ఫ్రై చేయాలంటే ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2 సెకండ్స్ అండి. దాని తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కావాలంటే బ్లెండ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. కొంతమంది అట్లా డ్రై ఫ్రూట్స్ అంతా కనపడుతూ ఉంటే ఇష్టపడరు కదా, అందుకు నేను లైట్గా 1-2 సెకండ్స్ అట్లా బ్లెండ్ చేశాను. ఇప్పుడు మనం బాగా బాల్స్ చేసుకోవాలండి, లడ్డూల్లాగా. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇంకా మనము ఇది మెయిన్ ఇంటెన్షన్ పిల్లలకు బాగా నచ్చడానికి కాబట్టి వాళ్ళకు మనం బాగా గార్నిష్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా ఎడిబుల్ది, అది నేను అన్నీ డెకరేట్ చేశానండి. డ్రై ఫ్రూట్స్ పెట్టి గార్నిష్ చేశాను. ఇంకేమండి, ఈజీగా చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్ లడ్డు. చూస్తేనే ఎమ్మీగా అనిపిస్తుంది కదా. ఇది మాత్రం అందరూ కంపల్సరీ ట్రై చేయండి. మీ పిల్లలకు వెరీ హెల్దీ ప్రోటీన్ ఫుడ్ ఇచ్చినట్లు అవుతుంది. స్కూల్ నుండి వస్తానే ఫస్ట్ ఇది ఒక డైలీ 1 లడ్డు తినమని చెప్పండి. చాలా హెల్దీ అండ్ న్యూట్రిషనల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.